చివరకు పాపపు శారీరక తలంపులు దేవునికి ముల్లుగా పరిపక్వమై ముళ్ళ కిరీటమైనాయి. ఇలా ఆయన చూస్తూ ఆదాము శరీరాన్ని తాకగా ఆదాము డొక్కలో నుండి గాయం చేసి హవ్వను తీసినందుకు గాను తీసిన గాయం గాయంలా మిగిలి అది హవ్వకు ప్రతిగా ఆయన డొక్కలో బల్లెపు పోటు పడింది. ఇంత ఆవేదన అనుభవిస్తూ ఉన్నా కూడా దేవుడు అనుకున్నది ఒక్కటే, ఆదాముతో నేను నడవాలి, స్నేహం చేయాలి. నా శ్రమ, నా స్నేహం, నా పరిశోధన విఫలం కాకూడదని దేవుడు ఆశపడ్డాడు. ఆశ అడియాశలు చేసి అడవుల పాలై పాతాళం చేరుతావో పరలోకం చేరుతావో ఈ వాక్యం చదువుతున్న సోదరుడా, సోదరి, ఒకసారి ఆగి ఆలోచించి చూచి నిదానించి వెళ్ళు. ఏది ఏమైనా కూడా పాపము ఆయన యందు లేదు, ఆదాము సంతానమైన మనలో ఉంది. మన స్థానంలో ఆవేదనలో ఆయన నిలిచి ఆయన ఆశ్రయాన్ని నీకు నాకు ఇచ్చాడు. జాగ్రత్త. ఇకనైనా ఈ పుస్తకం చదువుచుండగా మారు మనసు పొందు. మీ స్పందన మాకు తెలుపగలరు. దైవాశీషులు. రచయిత గ్యారా జాన్పాల్. వాయిస్ సిస్టర్ అక్షయత. డిజిటల్ రికార్డింగ్ మాయారాజ్ స్టూడియో, హైదరాబాద్. ధన్యవాదములు.